ఈ రోజు వరకు గెలవలేదు కదా. ఇప్పుడైనా మళ్ళీ ఏమన్నా బీజేపీని ఎత్తిని కూర్చుని నాకు సీట్లు ఇస్తే నేను గెలుస్తాను అనాల్సిందే కానీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసే కాదు కదా. కనీసం డిపాజిట్ పరిస్తుందా అంటే ప్రాక్టికల్గా ఏంటంటే కళ్ళెదురుగుండా జరిగేదాన్ని కనికట్టు మాటలు, కనికట్టు ప్రచారం, కనికట్టు కాన్సెప్ట్ నడుస్తుంటాయి. ఇది 2047. సరే 47కి నువ్వు ఉంటావా నేను ఉంటావా ఎవడుంటావో ఎవరికి తెలియదు. కానీ అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ కూడా చంద్రబాబు గారు ఆ రోజునే ఆలోచించారు. ఎవడు ఆలోచించడు, ఎవడి కొంపలో ఎవడు ఆలోచించడు నా బిడ్డ ఎదగాలి అన్నటువంటిది. దానికి మన బిడ్డలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత విజన్ కారణంగా మన దేశంలో పట్టిన దరిద్రం ఏంటంటే 2 కోర్సులు, ఇంజనీరింగ్, డాక్టర్, లేకపోతే దేని పనికిరారు. ఇది విజన్ అవుతుందా? ఒక రకంగా బిఏలు బీకాలు అన్ని పక్కకు పోయినాయి, చాలా చిన్న చూపు చూస్తున్నారు. విజన్ అంటే ఏంటి? అన్ని విద్యలు సిస్టమేటిక్గా ఉండాలి, వృత్తి విద్యలు ఎదగాలి. అదే సందర్భంలో ఇవాళ చూడండి, రైతుకు వ్యవసాయం చేయడానికి మనుషులు దొరకట్లేదు, లేకపోతే కనుక పరిశ్రమలు నడపడానికి మనుషులు దొరకట్లేదు. వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోయింది. దీనికోసం మనం ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చుకుంటున్నాం. మరి ఎంతెంత డబ్బులు పోస్తున్నాం వాటికి? వాళ్ళు చూడండి, ఇదివరకు ఒక బార్బర్ షాప్లో 3,000 రూపాయలు నెలకి ఇవ్వడం అంటే భయంకరమైన భారం. కుదరదని చెప్పేవాళ్ళు. 1,500, 800, 1000. దాంతో ఆ వృత్తి కంటే కూడా వేరే వృత్తి